వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శలు గుప్పించారు. జగన్ ని మనుషుల జాబితాలో చేర్చలేమని, రాజధానిపై జగన్ మాటలు నిలకడలేనివి అన్నారు. విశాఖ రాజధాని అన్నా కూడా అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. రాజధానిపై రోజుకో మాట మాట్లాడితే ఆ 11 సీట్లు కూడా మిగలవన్నారు మంత్రి సంధ్యారాణి. ఇప్పుడు మా విగన్ అన్నారు. ఇప్పుడు మా విగన్తోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి, 11 కూడా ఉండవు. కాబట్టి నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వం అంటే మరి బుర్రలో కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే పిచ్చిక్కిన మాటలు అంటారు. మేబీ పిచ్చితో మాట్లాడుతున్నారో, వెర్రితో మాట్లాడుతున్నారో, అసలు ప్రజలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన మాటల్లో నిలకడ ఉండదు, మనుషుల మీద అభిమానం ఉండదు. మాటల్లో నిలకడలేనిది రాజధానిలో రోజు కూడా చెప్తారు. మనుషుల మీద అభిమానం లేదంటే తల్లి చెల్లినే మెడపెట్టి బయటికి గెంటేసినాడు. సొంత చిన్నాన్న చనిపోతే కనీసం దాని మీద ఇప్పటిదాకా రియాక్షన్ ఇవ్వని వాళ్ళని ఏం మాట్లాడతారండి? వాళ్ళ మనుషుల జాబితాలో ఎలా తీరుస్తారు చెప్పండి?